జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు నా జీవితంలో చేసిన మేళం గురించి, దీవెన గురించి, ఆశీర్వాదం గురించి, ఆరోగ్యం గురించి, యేసు ప్రభు నా జీవితంలో చేసిన ప్రతి కార్యక్రమాలను బట్టి సాక్ష్యం చెప్తుంది. సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఏ సేవకుని కూడా నాయన గొప్ప కార్యాలు చేయలేదు. యేసు ప్రభు మామనాడు ఉమ్మడి జిల్లాలో చాలామంది సేవకులు, పాస్టర్లు, సంఘ పెద్దలు చాలామంది ఉన్నారు, సువార్త నాయకులు, సమస్త నాయకులు ఉన్నారు. కానీ ప్రభుని యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి యేసు ప్రభు గొప్ప మేలు చేశాడు. గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆరోగ్యం, గొప్ప ఆనందం, గొప్ప సాక్ష్యం. ప్రభుని యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి సాక్ష్యం. యేసు ప్రభు సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేశాడు. నా బ్రతుకులో, నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. ప్రభుని యేసుక్రీస్తు దేవుని సువార్త సేవలో 40 సంవత్సరాలు. 40 సంవత్సరముల్లో యేసు ప్రభువును దీవించాడు. అబ్రహామును దీవించాడు. ఇస్సాకును దీవించాడు. యాకోబును దీవించి ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూలోకంలో పాస్టర్కి పైసలు ఆస్తులు ఎక్కువ ఉంటే దీవించినాడు అనుకుంటారు. పైసలు ఎక్కువ ఉంటే, కార్లు ఎక్కువ ఉంటే, ఇండ్లు ఎక్కువ ఉంటే, ఆస్తులు ఎక్కువ ఉంటే, సూటు బూట్ ఉంటే, బంగారు నగలు ఉంటే, డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే దేవుడు దీవించినాడు అనుకుంటారు. ఎవరు? జ్ఞానం లేని వారు. దేవుని దీవెన అనేది డబ్బులు, ఆస్తులు, బంగారు, పాస్తులు, కార్లు, బంగ్లాలు, బట్టలు కాదండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. 40 సంవత్సరాలు యేసుక్రీస్తు దేవుని సువార్త సేవలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఏ సేవకుడు కూడా నాయన్ని సేవా కార్యక్రమాలు చేయలేడు, సువార్త పనులు చేయలేడు, సువార్త సభలు చేయలేడు, ఇంటి సువార్త చేయలేడు, వీధి సువార్త చేయలేడు, సువార్త సభలు, సువార్త కోడికలు, సేవకుల కోడికలు, స్త్రీల కోడికలు, యవనస్తుల కోడికలు, అనేకమైన కార్యాలు యేసు ప్రభు మీటింగ్లు చేసేది ఎవరైతే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పాస్టర్ ఆర్ జాన్, నేను ఒక్కడిని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నేను మాత్రమే చేసినంత సువార్త కార్యక్రమాలు మహబూబ్నగర్ జిల్లాలో ఏ సేవకుడు కూడా చేయలేడు. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న సేవకుల్లో పాపమున్న వారు సేవకులు కాదు, పైసలున్న సేవకుడు కాదు. పాపం అంటే పరలోకానికి వెళ్ళాడు, పైసలుంటే కూడా పరలోకానికి వెళ్ళాడు. జాగ్రత్తగా ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాన్ని ధ్యానించి నేను నేర్చుకునేది ఏంటంటే, పాపం ఉంటే కూడా పరలోకము దొరకదు, పైసలుంటే కూడా పరలోకము దొరకదు. దేవునికి మహిమ కలుగును గాక. నా దగ్గర పైసలు లేవు, పాపము లేదు, గొప్ప సాక్ష్యం కలిగి సేవ చేస్తున్నాను. యేసుక్రీస్తు దేవుని సువార్తను ప్రకటిస్తూ స్టేషన్లో, బస్టాండ్లో, రైన్లో రకరకాలుగా సువార్త పరిచర్య, గ్రామాలలో సువార్తను ప్రకటిస్తాను. ₹1 పెట్టి చర్చి కట్టలను, ₹1 జామ్ చేయలేను. సువార్త ఖర్చు పెడతాను, సువార్త మీటింగ్లు ఖర్చు పెడతాను, సువార్త సభలు ఖర్చు పెడతాను. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఈరోజు బతుకున్న పాస్టర్లు ఎవరు కూడా మనలాంటి సేవ చేయలేరు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న సేవకులందరూ కూడా ఎట్లా పైసలు దొరుకుతుంది, ఏం చేస్తే పైసలు దొరుకుతుంది, ఏం చేస్తే డబ్బు దొరుకుతుంది, ఎట్లయితే నాకు డబ్బులు వస్తాయి అని ప్రయత్నాలు చేస్తున్నారు. సేవకులు ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న పాస్టర్లందరికీ కూడా జాగ్రత్తగా యేసయ్య దేవుడు చేసిన మేలను సాక్ష్యమైనాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి, రక్షణ ఇచ్చి, మారు మనసు లేని సేవ చేస్తున్నారు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పాస్టర్లు మారు మనసు ఉంటే బట్టల మీద ఆశ ఉండదు, బంగారం మీద ఆశ ఉండదు, ఆస్తుల మీద ఆశ ఉండదు, డబ్బుల మీద ఆశ ఉండదు, తిండి భోజనాల మీద ఆశ ఉండదు. నేను మారు మనసు పొంది సువార్త సేవ చేస్తాను. చాలా మట్టుకు సేవకులకి మారు మనసు లేదండి. మారు మనసులు ఉంటే నీకు పాస్తుల మీద మోజు ఎందుకుంటుంది, కార్లు బంగ్ల మీద సోకు ఎందుకుంటుంది? ఉండదండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపట్టి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో సేవకులందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. 40 సంవత్సరాలు యేసు ప్రభు సేవల నుండి గజం భూమి లేదు, పొలం బంగారు లేదు, ₹1000 బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా బతుకుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు పోషిస్తున్నాడు, బతుకుతుంది. కిరాయి ఇంట్లోనే ఉన్నా, కిరాయి ఇల్లు, పాస్తులు లేవు, బంగ్లాలు, కార్లు లేవు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి ఆరోగ్యంతో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు యేసు ప్రభు సహాయం చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. సఫలమవుతుంది. నేను చేసిన అన్ని కార్యక్రమాలు ఏ పాస్టర్ కూడా మహబూబ్నగర్ జిల్లాలో చేయలేడు. వాళ్ళ కాదు, వాళ్ళు పాస్టర్లు ఏమైనా పని చేస్తే
ఇల్లు చర్చెట కట్టాలి, కారు ఎట్టు కొనాలి. మామనారు ఉమ్మడి జిల్లాలో ఉన్న పాస్టర్ల కల్లా చింత ఏంటంటే కారు ఎట్టు కొనాలి, ఎంత పెద్ద కారు కొనాలి, ఎంత పెద్ద చర్చి కట్టాలి, ఎంత పెద్ద కారు కొనాలి, ఎంత పెద్ద చర్చి కట్టాలని మామనాలు ఈరోజు బతుకున్న పాస్టర్లకు ఒకటే చింత చేసి షుగర్ పీపుల్ వస్తున్నాయి. నేను మాత్రం ఒకటి, ప్రభునేసు క్రీస్తుని ఎట్లా ప్రకటించాలి, ప్రభునేసు క్రీస్తుని ఎట్లా ఘనపరచాలి, ప్రభునేసు క్రీస్తుని ఎట్లా మహిమపరచాలి, ప్రభుని యేసుక్రీస్తు దేవుని దగ్గరికి ప్రజలు ఎట్లా నడిపించాలని ఆలోచిస్తున్నాను. యేసు ప్రభు సన్నిధికి ఎట్లా నడిపించాలి, యేసు ప్రభు మందిరానికి ఎట్లా నడిపించాలి. యేసుక్రీస్తు దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన కొత్త నిబంధన సంఘములో స్త్రీ పురుషులను చేర్చాలని ప్రార్థన చేస్తున్నా, ప్రకటిస్తున్నా. దేవునికి మహిమ కలిగింది. కనుక చాలా మటుకు షౌకులకి నాకు జీతం లేదండి, జీతం లేదు, రాబడి లేదు, ఏమి లేదు. విశ్వాసం ద్వారానే మీటింగ్లు చేస్తున్నా, విశ్వాసం ద్వారానే సేవ చేస్తున్నా, విశ్వాసం ద్వారానే బతుకుతున్నా, విశ్వాసం ద్వారానే యేసుక్రీస్తు ప్రభుని ఘనపరుస్తున్నాం. గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచ దేశాలు, అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, ప్రపంచ దేశాలకు వెళ్తున్నాం. రాష్ట్రాలుగా దేశాలు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాం. విశ్వాసం ద్వారానే, దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారానే, డొనేషన్లు కాదండి. దేవునికి మహిమ కలిగిన కాక. ఎవరు చూసిన పాస్టర్లు, భూమి మీద ఉన్న పాస్టర్లు డబ్బు ఉంటే కారు ఉంటే పెద్ద సేవకుడు ఉంటారు. అది తప్పండి. విశ్వాసం ద్వారా సేవ చేస్తున్నాను. ఆత్మల భారం కలిగి ఉన్నారు. ఆస్తులు సంపాదించేది కదండి, ఆత్మలు సంపాదించాలి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి ఈ రోజు వరకు 40 సంవత్సరాల్లో 3500 మందికి నేను యేసు ప్రభు సేవకుడిగా సువార్తను ప్రకటించి బాప్తిస్తాలు ఇచ్చాను. ఎవరినో కుప్ప చేసుకునే సేవ ఇప్పుడు ఏంటంటే ఆ చర్చికి బదిలీ, ఈ చర్చికి వెళ్తారు, కుప్ప చేసుకుంటున్నాడు పాస్టర్లు. ఆ చర్చికి బదిలీ, ఈ చర్చికి వెళ్తారు, కుప్ప చేసుకోవడం. నాది పెద్ద సంఘం అట్లా. నువ్వు సువార్త ప్రకటించావా? వాళ్ళకి మారు మనసు పొందడానికి వాక్యం చెప్పే వాళ్ళకి బాప్తిసం లేదు. కుప్ప చేసుకున్నట్టు జమ్మైంది. ఇప్పుడు కుప్ప చేసుకోవడమే. ఈ చర్చినట్టు ఆ చర్చినట్టు మందిని కుప్ప చేసుకుంటున్నారండి సేవకులు. అది సేవ కాదు, నువ్వు సేవకుడు కాదు. చాలా మటుకు ఏం చేస్తున్నారంటే కట్టబడిన సంఘాలలో పనిచేయడం, కట్టిన సంఘాలు, కట్టిన చర్చిలు. వీళ్ళేమి శ్రమ పడకూడదు. పాస్టర్ సూటు బూట్ వేసుకున్నా, దుమ్ము తగలకూడదు, ఇసుక తగలకూడదు, సెంటర్ రామి సేవ చేస్తున్నారు. పెద్ద సేవకుడు ఎంత సీనియర్ పాస్టర్ ఎంత సీనియర్ పాస్టర్ అండి చెప్పండి. కట్టిన సంఘాలు, కట్టబడిన చర్చిల్లో బతుకుతున్నాడు పాస్టర్, అంతే బతుకుతున్నాడు. యేసు ప్రభు సేవకుడని బతుకుతున్నాడు. అది సేవ కాదు. కట్టబడిన సంఘాలు, కట్టిన చర్చిలలో సచిన కొడుకులు, పుట్టిన కొడుకులు. ఇవే అదే సేవనా? అదే సేవనా చెప్పండి. వాళ్ళు పెద్ద పాస్టరా, వాళ్ళు సీనియర్ పాస్టరా? ఎవరు చెప్పారు మీకు? గ్రామాలు తిరిగి కష్టపడి యేసుక్రీస్తు సేవ కొరకు వాననక ఎండనక కష్టపడి చెమటతో కార్చి సువార్తను ప్రకటించేవారు పెద్ద సేవకులు. చర్చిలలో ఏసీ పెట్టుకొని సూటు పెట్టేసుకొని ఏసీ కార్ల దగ్గర సేవకుడు, పెద్ద సేవకుడు చాలా చిన్న సేవకుడు. ఎందుకంటే బతుకుతున్నాడు, కట్టిన సంఘాలలో బతుకుతున్నాడు, కట్టిన చర్చిలలో బతుకుతున్నాడు, జీతాల కొరకు బతుకుతున్నాడు, జీతం కొరకు సేవ చేస్తున్నాడు. అది సేవ కాదు. జీతాలకు పనిచేసేవాడు సేవకుడే కాదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సేవకుడు విశ్వాసులకి బోధించాలి, భోజనం పెట్టాలి, సేవకుడే వాళ్ళకి సహాయం చేయాలి. విశ్వాసుల మీద ఆధారపడి విశ్వాసుల డొనేషన్లు అసలు ఏం సేవ చేస్తున్నారండి? భూమి మీద ఇప్పుడు బతుకున్న పాస్టర్లు, మామనారు ఉమ్మడి జిల్లాలో ఉన్న సేవకులందరూ కూడా సంఘాలు, కట్టబడిన సంఘాలు, కట్టిన చర్చిలు, పెద్ద సంఘం అంటారు. కాదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి 8 సంఘాలు కట్టిన, 10 మంది సేవకులు తయారు చేసిన, 10 మంది యేసు ప్రభు సేవకులు తయారు చేసిన, 8 సంఘాలు కట్టిన, సువార్తను ప్రకటించి బాప్తిస్తాలు ఇచ్చి. దేవునికి మహిమ కలుగును గాక. వేరే సంఘాలలో నేను బతకలేను, నేను వేరే సంఘాల మీద ఆధారపడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి ఇబ్బందులు అనుభవిస్తున్నా, ఎదుగులు అనుభవిస్తున్నా, కష్టాలు అనుభవిస్తున్నా, వస్తువులతో అనుభవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి ఆయన సమృద్ధిగా అన్న వస్త్రాలతో నన్ను పోషించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. సాక్ష్యం అంటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.